నమస్కారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక హననాలు ఆయన పరిపాలన నిర్వాహకం వల్ల చివరికి ఈరోజు ప్రజాస్వామ్య హననం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ కంటే బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన పోరాటం చేసేది, ప్రశ్నించేది ప్రతిపక్షం. అటువంటి ప్రతిపక్షాన్ని చట్టసభలోకి రాకుండా చేసేటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. చాలా మిత్రులు ఇందాక చెప్పినట్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ పార్లమెంట్. మరి ఆ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీలు అదాని విషయంలో రకరకాలైనటువంటి ప్రొటెస్టులు పార్లమెంట్లో చేస్తూ ఉన్నారు. అక్కడ స్పీకర్ కానీ అక్కడి ప్రభుత్వం కానీ దాన్ని ఏమాత్రం అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ రాహుల్ గాంధీ గారి స్టాండ్కు భిన్నంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అదాని విషయంలో ఢిల్లీ స్థాయిలో, దేశం స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆయనకు భిన్నమైనటువంటి స్టాండ్తో వెనకేసుకొస్తూ ఉన్నాడు. ఈయన ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉన్నది. ఈ సందర్భంగా స్పీకర్ గారు దయచేసి మీరు అక్కడ పార్లమెంటులో జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకు ప్రామాణికం. ఒక రాష్ట్ర శాసనసభ తన పని విధానంలో కొన్ని సందర్భాల్లో పార్లమెంటు పనిచేస్తున్నటువంటి తీరును ప్రామాణికంగా తీసుకొని కొన్ని ఫాలో అవుతుంటాం, సవరించుకుంటాం. ఇవాళ రోజువారీగా అక్కడ ఆ సభ్యులకు ప్రొటెక్ట్ చేస్తే అటువంటి అవకాశం కలిగిస్తూ ఉంటే ఇక్కడ స్పీకర్ గారు మరి ఆయన ఆదేశించిండా లేకపోతే ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి లోనైందా సభలోకి సభ్యుల్ని రాకుండా ఏ ప్రెమిసెస్ అయితే చట్టసభల్లోకి పోవడం అనేది గౌరవ శాసనసభ్యులకు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు ఉండేటువంటి రైట్. అది మాకు ప్రసాదించబడ్డటువంటి ఒక హక్కు. ఆడికి ఎంట్రీ కావాలంటేనే పోలీసు వాళ్ళు విత్ పర్మిషన్ రావాలి. మరి అటువంటి అనుమతితో వచ్చేటువంటి పోలీసులు హక్కుదారులైనటువంటి మమ్మల్ని అడ్డుకుంటే దీని వెనుక స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఉంటే మేము స్పీకర్ గారికి సూచన చేస్తూ ఉన్నాం. వారు ఈ రకంగా స్పీకర్ గారి స్థాయిని ప్రశ్నించేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది మంచిది కాదు అనేటువంటి సూచన చేస్తూ ఉన్నాం. మీకు పైనుంచి ఏదైనా ఒత్తిడి ఉంటే ఒత్తిడికి తలవగ్గకండి. చట్టసభల హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడండి. ఈరోజు మా పైన జరిగినటువంటి ఈ దుర్మార్గం, మమ్మల్ని ఎంటర్ కాకుండా నిరోధించినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో చట్టసభల మీదనే, చట్టసభలకు సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధుల మీదనే ఈ దాడి జరుగుతున్నది అనంటే ఇది వాళ్ళ పరాకాష్ట. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హననం ఏ రకంగా జరుగుతుంది అనంటే లఘుచర్లలో రైతులు వ్యవసాయం చేయకుండా హననం, హాస్టళ్లలో విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో రోజు చూస్తున్నాం. భయంకరమైనటువంటి దుర్మార్గం. అంటే విద్యార్థుల జీవితాలను హననం చేసేటువంటి దుర్మార్గం. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇల్లు లేకుండా ఎవరైనా కూడా మంచి విద్యను అందించాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. పేదలకు మంచి ఇల్లు కట్టించాలి, వాళ్ళకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉన్నదనుకుంటారు. వ్యవసాయం దండిగా సాగాలి, రైతు బాగుపడాలని చూస్తారు. రైతుల నుండి భూములను లాక్కోవడం, విద్యార్థులు హాస్టల్లో చదువుకోలేనటువంటి పరిస్థితి కల్పించడం, పేదలు వాళ్ళను నిరాశ్రయులను చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చేసేటువంటి విధానం, చర్యలు కావు.
అందుకనే ఖచ్చితంగా ఈరోజు సెమీ నియంత్రితం లేదా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం, అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. అనుక్షణం పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. ప్రభుత్వం అనేది కనబడతలేదు, ఎక్కడ చూసినా కూడా పోలీసులే. ఈ మధ్య ఈ వారం 10 రోజులలో మేము 3-4 రోజులు పోలీస్ స్టేషన్లో మా కాలం గడుస్తూ ఉన్నది. అంటే ఇంత అణచివేత, ఇంత దుర్మార్గం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒడిగట్టినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈ చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అదే రకంగా మొన్న 2-3 రోజుల కింద ముఖ్యమంత్రి గారు మేము 10 సంవత్సరాల కాలంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేయనటువంటి పనుల్ని 10 రోజుల్లో చేసినాం అనేటువంటి దుర్మార్గపు మాట. ఇది ఆత్మవంచన కాదు, మొత్తాన్ని అవహేళన, సమాజాన్నే 4.5 కోట్ల ప్రజల్ని అవహేళన చేయడం. ఏ ఊళ్ళో ఎవరిని ప్రశ్నించినా 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగినటువంటి అద్భుతమైనటువంటి పాలన ఏ రకంగా ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఏ రకంగా కొనసాగుతూ ఉన్నదో అనేటువంటి విషయానికి సభ్య సమాజం సాక్ష్యం. అంటే ఇంత నిర్లజ్జగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఎవ్వలేమని అనుకొని నేను మాత్రం ఇదే రకంగా మాట్లాడతా అనేటువంటి ఈ ధోరణి ద్వారా ముఖ్యమంత్రి హోదాకు, ముఖ్యమంత్రి పదవికి, ముఖ్యమంత్రి గౌరవానికి రోజొక మచ్చ. మేమేమనుకుంటే ఎవరైనా కూడా మేమంతా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, మా చట్టసభల గౌరవం పెరగాలి, మా నాయకులుగా మేము ఉండేటువంటి స్థాయిల్లో మా గౌరవం పెరగాలని కోరుకుంటాం. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి 1 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి అనే ఆ మాట చెప్పకూడని మాట, కానీ తిట్టుకు పర్యాయపదంగా మారింది. ఇంత దిగజారినటువంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఇది హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీరు చేసేటువంటి అరాచకాలను, దుర్మార్గాలను ఎదుర్కోవడానికి, మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మేము నిరంతరం అప్రమత్తంగా ఉంటాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన ఏ రకంగా పోరాడతారు అనేటువంటి విషయంలో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా మీ ఈ చిలిపి ప్రయత్నాలు, అందరి నోర్లు మూయించేటువంటి ప్రయత్నాలు, అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వం ఎంత పిరికి తనంతో ఉన్నది అన్న కూడా ఇది నిదర్శనం. జరుగుతున్నటువంటి పరిణామాల పరంపర పాలన చేతగాక, నేను అందుకనే 2-3 సార్లు అన్నా, ఆయనకు అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అహంకారం, అభద్రత, ఈ 4 ఆయనను వెంటాడుతూ ఉన్నాయి. వాటి పర్యవసానమే దినదిన దిగజారుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి తప్పకుండా మేము తెలంగాణ సమాజంకి ఈ ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా దాన్ని తిప్పికొడతాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.